బద్వేల్ నియోజకవర్గంలోని గోపవరం మండలానికి సంబంధించినటువంటి గౌరీశంకర్ నగర్లో నిన్న స్థల వివాదం అనేసి చిన్న గొడవ అయితే అక్కడ జరిగింది. వాస్తవానికి రెవెన్యూ రికార్డ్స్ పరిశీలించినప్పటికీ ఆ స్థలం ఎవరిది అనేది చాలా క్లియర్ కట్గా మనకు తెలియపరుస్తుంది. కాబట్టే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఐవారమ్మ వాళ్ళ ఫ్లాట్ వెనుక పక్క ఉన్నటువంటి ఇంకొక ఫ్లాట్ ఓనర్ వెంకటయ్య అనే వ్యక్తి వీరి యొక్క స్థలాన్ని ఆక్రమించుకొనేసి గోడ అనేది చిన్న రేకుల షెడ్ అనేది కట్టుకోవడం జరిగింది. అది కూడా ఏ రకంగా జరిగిందిరా అంటే వాస్తవానికి గవర్నమెంట్ రెవెన్యూ రికార్డ్స్లోని ఫలానా ఫ్లాట్ నెంబర్ 74 అనేసి ఒరిజినల్ డీఫార్మ్ పట్టా 1994లో ఇష్యూ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి మన బద్వేల్ నియోజకవర్గానికి చెందినటువంటి కోడమల లక్ష్మీనారాయణ అనే అతను కొనుగోలు చేశారు. వారి వద్ద నుంచి 2021 సంవత్సరంలో మార్చి 4వ తేదీన మన కొమ్మలపాటి ఐవారమ్మ ఈమె కొనుగోలు చేయడం జరిగింది. దురదృష్టకరం, ఆ ఫ్లాట్ కొనుగోలు చేసిన నెలకే కరోనా సమయంలో వీళ్ళ భర్త కరోనాతో చనిపోవడం జరిగింది. తరువాత మనకు లాక్డౌన్ విధించేసి పూర్తి మన దేశంలో అయితేనేమి రాష్ట్రంలో అయితేనేమి ఒక ఎక్కడే కానీ తిరక్కోకుండా ఒక నిర్బంధన అనేది రావడంతో లాక్డౌన్ రావడంతో వీళ్ళు ఆ స్థలం దగ్గరికి పోకోకుండా ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అట్లా కాలయాపన చేయడం జరిగింది. కాలక్రమేణా సంవత్సరం కిందట బద్వేల్ నియోజకవర్గంలో పలానా ఏరియాలో ఇట దొంగ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకొని ఘర్షణలు జరిగేసి హత్యలు చేసుకున్నారు అనేసి ఒక వార్త అయితే వీళ్ళు వినడం జరిగింది. సరే మా స్థలం ఆడుంది కదా ఒకసారి వెళ్ళి చూసుకుందామని చెప్పి ఐవారమ్మ వాళ్ళ కుమార్తె వీళ్ళిద్దరు కలిసేసి వాళ్ళ స్థలం దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ వెంకటయ్య అనే అతను అంటే వెనుక పక్క ఫ్లాట్లో ఉండేటువంటి వెంకటయ్య అనే అతను వాళ్ళ తమ్ముడు శ్రీను ఇద్దరు కలిసేసి వీరి యొక్క స్థలంలో దౌర్జన్యంగా రేకుల షెడ్ వేసుకునేది వీళ్ళు గమనించి అక్కడ అడిగితే వీళ్ళని కులం పేరుతో దూషించేసి నానా రకాలుగా మాట్లాడినారనేసి తెలుపుతూ ఉన్నారు. అందుకు సంబంధించి ఎమ్మటే వాళ్ళు ఈ యొక్క మన కడప జిల్లా ఎస్పీ గారికి అదేవిధంగా మన కలెక్టర్ గారికి కూడా పీజీఆర్ఎస్ ద్వారా కూడా ఒక రికార్డెడ్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు కలెక్టర్ గారు కూడా స్పందించేసి వీరికి ఇచ్చినటువంటి కంప్లైంట్ని విచారణకు ఆదేశించి సంబంధిత రెవెన్యూ అధికారులకు కూడా రిఫర్ చేయడం జరిగింది. రెవెన్యూ అధికారులు కూడా పరిశీలన చేసి ఈ స్థలము పలానా ఫ్లాట్ ఒరిజినల్ జినైని అని చెప్పేసి పలానా వాళ్ళది అని చెప్పేసి గౌరవ ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు కూడా ఎండార్స్మెంట్ చేస్తూ పలానా అయ్యవారమ్మకు ఎండార్స్మెంట్ చేస్తూ ఒక లిఖితపూర్వకంగా లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంత క్లియర్ కట్ ఆధారాలు ఉన్నప్పటికీ వీళ్ళని ఆ స్థలం దగ్గరికి రానికోకుండా కేవలం మహిళలు వీళ్ళకు అండగా వీళ్ళ భర్త కూడా లేడు అనేసి ఒక దురుద్దేశంతో ఒక కుట్రపూరితంగా వీళ్ళని రానికోకుండా ఇబ్బందులకు గురి చేయడంతో వీళ్ళు ఫ్యామిలీ నాకు మామూలుగా పరిచయస్తులు. ఆ విధంగా నేను అడ్వకేట్గా కూడా ఉన్నాను కాబట్టి ఏదైనా సలహా ఇస్తారని చెప్పి నన్ను సంప్రదించడం జరిగింది. నేను కూడా ఈ యొక్క రికార్డ్స్ అన్నీ పరిశీలన చేయడం పరిశీలనలో కూడా క్లియర్ కట్గా ఫలానా ఫ్లాటు కొమ్మలపాటి ఐవారమ్మది అనేసి మనకు రికార్డు పూర్వకంగా ఉంది. ఈ యొక్క ఉంది కదమ్మా మీకు ఏమి ఇబ్బంది ఏం లేదు, మన ఎంఆర్ఓ గారు కూడా ఎండార్స్ చేస్తూ మీకు ఇచ్చారు, మీ స్థలంలోకి వెళ్ళి మీరు పనులు చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళకు చెప్పడంతో అదేవిధంగా వీళ్ళు కూడా ఆ యొక్క అక్కడికి వెళ్ళేసి ఏమన్నా అక్కడ నిర్మాణం ఉన్నటువంటి ఆ గోడలు అవన్నీ తొలగించేసుకొని రేకుల షెడ్ తీపిచ్చేసుకొని పనులు చేసుకోవాలని చెప్పి మన పోలీస్ వారికి కూడా ఇన్ఫామ్ చేసి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ ఏదైనా గొడవలు కానీ ఏదైనా ఇది జరిగితే తెలపండి అని చెప్పడం జరిగింది. కాబట్టి నేను అక్కడనే అందుబాటులో ఉన్నాను, నాకు ఈ రకంగా మాకు ఎవరు లేరు బాబు అని చెప్పి ఐవారమ్మ నాకు కాల్ చేయగా 3 గంటల ఆ సమయంలో నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ కూలి పని చేసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే మామూలుగా సమ్మెట్టు తీసుకొని మామూలుగా ఆ దిమ్మెల పాలు కొడతా పనికి వచ్చినారు గడ్డపారలు పట్టుకొని వాళ్ళపైన ఎంత దురుసుగా అంటే కూలి పనికి వచ్చినటువంటి వాళ్ళపైన హుకుం జారీ చేసి ఆడవాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 30 మంది దాకా రౌడీజంగా చేస్తూ వాళ్ళందరినీ తోసి బయటికి చేశారు. నేను పేపర్లు తీసుకొని ఏదన్నా ఉంటే మీరు పేపర్లు తీసుకురండి, ఊరికి ఎందుకు వాళ్ళు ఆమెను అన్యాయం చేస్తారని చెప్పి అడిగితే నువ్వు ఎందుకు కడప నుంచి వచ్చినావు, నువ్వు తెలుగుదేశం పార్టీ లీడరు, నువ్వేనా ఇలా కండా అని చెప్పి
దురుసుగా మాట్లాడినారు. అయినప్పటికీ నేను చాలా ఓపికతో మన పోలీస్ వారికి ఇన్ఫామ్ చేశారు. పోలీస్ వారు ఉన్న కానిస్టేబుల్ కూడా ఆడికి వచ్చేసి అవునయ్యా వాళ్ళ స్థలం ఉంది, వాళ్ళకి రికార్డెడ్గా వాళ్ళకి పేపర్లు ఉన్నాయి, వాళ్ళ దాంట్లో వాళ్ళు చేసుకుంటున్నారు, మీ ఇంటి దగ్గరకు వచ్చారా అని చెప్పి కూడా పోలీస్ వారు కూడా అడగడం జరిగింది. ఒకవేళ మీది మేమే ఇక్కడ ఉండాం, మేమే కట్టుకుంటామంటే మీరు కట్టుకుంటే మీకు ఏమైనా పేపర్లు ఉంటే తీసుకొచ్చి మీరు అధికారులకి కంప్లైంట్ ఇవ్వండి, మీ ఆధారాలు ఏమైనా ఉంటే చూపించండి అంటే అందరూ సైలెంట్ అయిపోయేసి గమ్మున పోయినారు. తర్వాత మేము పోలీసు వారి యొక్క ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్కి వచ్చేసి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది నిన్న జరిగినటువంటి ఇష్యూ. దీన్ని ఈ యొక్క వైసీపీ నాయకులు అదేవిధంగా వైసీపీ ఛానల్ సాక్షి ఛానల్ ఒక ఫేక్ ప్రచారంతో ఈరోజు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు, ముసలోళ్ళని ఇది చేస్తున్నారు. కొంచెమన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఈ యొక్క వైసీపీ సాక్షి ఛానల్ అసత్య ప్రచారాలను చేయకోకుండా ఉంటే సబబుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక బాధితురాలు అన్యాక్రాంతమైనటువంటి ఆస్తిని ఈరోజు కాపాడడానికి ఒక భారతీయ పౌరునిగా నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ ఏం దౌర్జన్యం చేసింది లేదు, ఏం గొడవలు జరిగింది లేదు, ఏదో దౌర్జన్యాలు చేసినారు, గొడవలు చేసినారు అన్నట్లుగా ఈ యొక్క సాక్షి ఛానళ్ళు అయితేనేమి పేపర్లు అయితేనేమి ప్రచురణ చేయడం అనేది చాలా బాధాకరం. వాస్తవాలు తెలుసుకోండి. మేము సాక్షి ఛానల్ సాక్షి యజమాన్యాన్ని కోరుతా ఉన్నాం, మీరు రండి క్షేత్రస్థాయిలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి రికార్డులు అవన్నీ పరిశీలన చేయండి, ఎవరిది జినైన్ ఉందా అనేసి రాయమని చెప్పి కోరుతా ఉన్నాం. మీరు మీ యొక్క అసత్య ప్రచారాలకు, మీ యొక్క అసత్య ఆరోపణలకు కేవలం నేను ఒక పార్టీలో అధికార పార్టీలో పనిచేస్తున్నానని చెప్పి ఒక దురుద్దేశంతో ఈ రకంగా పార్టీకి డ్యామేజ్ చేయాలని చెప్పి ఒక కుట్రపూరితంగా ఈరోజు ఈ యొక్క సమస్యని పార్టీలకు అడ్డగట్టాలని చూస్తే మంచి పద్ధతి కాదు. జెన్యూన్గా వీళ్ళు బాధితులు, వీళ్ళ యొక్క స్థలం వాళ్ళ భర్త కోల్పోయినాడు, వాళ్ళ యొక్క స్థలం అన్యాక్రాంతం అయిపోయి గత 10 సంవత్సరాల నుంచి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. వాళ్ళకి ఆర్థికంగా కూడా ఎటువంటి భరోసా లేదు. వాళ్ళకి ఇంకా తోడ్పాటు అందించేసి అన్యాయాన్ని ప్రశ్నించమని చెప్పి మేము సాక్షి యాజమాన్యంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ రకంగా తప్పుడు ఆరోపణలు, తప్పుడు సంకేతాలు, తప్పుడుగా ప్రకటనలు చేయడం అనేది చాలా బాధాకరం. ఈరోజు పేపర్లో చూసినా, సోషల్ మీడియాలో చూసినా, సాక్షి ఛానల్లో చూసినా కూడా కొంచెం ఈ రకంగా రాంగ్ మెసేజ్ అనేది కవర్ చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఇప్పటికన్నా కూడా మీరు యొక్క ప్రకటనలు చేసినా, మీ యొక్క సాక్షి ఛానల్లో చూపించుకున్నా, పేపర్లలో వేసుకున్నా కూడా ఇక్కడ వెనుకడుగు వేసేది ఎవరు ఉండరు. ఇది ఒక ప్రజాప్రభుత్వం. ఏదైతే జినైన్గా ఉండి రికార్డు పరంగా పర్ఫెక్ట్గా ఉంటేనే మేము అక్కడికి వెళ్ళాము. దానికి తగ్గట్టుగా వీళ్ళకి అండగా ఉంటాం. ఇప్పటికి కూడా వీళ్ళకి ఐవారమ్మ వాళ్ళకి మేము అండగానే ఉంటాము. వాళ్ళది యొక్క అవాస్తవం, వాళ్ళ తప్పుడు అనేది అక్కడ నీకు ఎవరైతే సాక్షి ఛానల్ వాళ్ళకి కొంచెం రాసుకున్నారో వాళ్ళది ఒకవేళ రికార్డ్స్ ఏమైనా కరెక్ట్గా ఉంటే తీసుకురావండి. ఇప్పటికైనా కూడా సిద్ధమే, మేము రెడీగా ఉన్నాం. మాది కాదని చెప్పి మీరు తెలపండి. మేము ఇప్పటికీ మీరు సాక్షి ఛానల్ వాళ్ళు అక్కడ వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో దానికి మేము తూచా తప్పకుండా నేను కూడా వీళ్ళతో పాటు దానికి శిక్షార్హునిగా ప్రకటించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కాబట్టి ఇటువంటి అసత్య ఆరోపణలు ఇటువంటి చేయొద్దండి. వాస్తవాలు ఏ ఉన్నాయో వాటిని మాత్రమే బయటికి ప్రచురించమని చెప్పి కోరుతా ఉన్నాను. ఈ విధంగా మా మీద కక్షపూరితంగా మా యొక్క ఎదుగుదలని అనదొక్కాలా, మా యొక్క రిప్యుటేషన్ని దెబ్బతీయాలా, పార్టీకి చెడ్డ పేరు తేవాలని చెప్పేసి ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి ఐవారమ్మ సమస్యని ఈ విధంగా రాజకీయాలకి పులుమితే అది మంచి పద్ధతి కాదని చెప్పి ఈ యొక్క సాక్షి యాజమాన్యానికి తెలియజేస్తూ ఉన్నాను. ప్రజానికంగా ఇటువంటి వారికి అండగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇప్పటికైనా కూడా సంబంధిత తహసీల్దార్ గారు అయితేనేమి, సంబంధిత పోలీస్ అధికారులు అయితేనేమి పూర్తి స్థాయిలో విచారణ జరిపేసి వీళ్ళకు న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అందుకు సంబంధించిగా చట్టపరంగా ఎటువంటి చర్యలకైనా, ఎటువంటి ఎంక్వైరీలకైనా కూడా వీళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళతో పాటు నేను కూడా ఉంటాను. ఎందుకంటే న్యాయబద్ధంగా నేను ఎక్కడికైనా కూడా పలానా వాళ్ళకి అన్యాయం జరిగిందంటే అన్యాయానికి అక్కడికి పోయి ఉండడం అనేది నా నైజం. ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి నేను ఉంటాను. నేను ఏమి ఎక్కడ దౌర్జన్యాలు చేసే వ్యక్తిని కాదు, ఎక్కడ అన్యాయాలు చేసే వ్యక్తిని కాదు. ఆ రకంగా నేర చరిత్ర కూడా నాకు ఎక్కడ లేదు అని చెప్పి తెలుసుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. ఒక యువత వ్యక్తి పైన ఈ రకంగా తప్పుడు ఆరోపణలు చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి సాక్షి ఛానల్ వారికి తెలుపుకుంటూ నాకు ఈ యొక్క మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా సోదరులందరూ కూడా కొమ్మలపాటి ఐవారమ్మ లక్ష్మీనారాయణ రెడ్డి దగ్గర మేము 2021 సంవత్సరము భూమి కొనుక్కున్నాం బద్వేల్లో. మా నాన్న చిన్న ఉద్యోగి, ఎక్కడ ప్రొద్దుటూరులో మున్సిపల్ కార్పొరేషన్లో హౌసింగ్ డిపార్ట్మెంట్లో చిన్న ఉద్యోగి. ఆ రూపాయి పోగు చేసుకుంటూ మమ్మల్ని చదివిపించుకుంటూ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆయన పోగు చేసుకుంటూ లక్ష్మీనారాయణ ఆయన కూడా డి దగ్గర డ్రైవర్ అనమాట.
అతను చెప్పంగా ఆయన కూడా జమల్మడుగు నియోజకవర్గమే, మాది కూడా జమల్మడుగు నియోజకవర్గమే. ఇక్కడైతే నీ పిల్లలకి ఫ్యూచర్లో అయినా బాగుంటుందనే ఉద్దేశంతో చెప్పడం వల్ల ఆ సంవత్సరంలో అంటే ఒక 10 ఏళ్ల కిందట ఆ భూమి కొనుక్కున్నాం. ఆ స్థలము అదేంది 92-74 బిట్లో. ఆ 92 బిట్ ఏమో అలాగే ఉంది. 72 బిట్లో ఈ పక్క చూస్తే బల్జోళ్ళు, చుట్టూ అందరు బల్జోళ్ళు ఉన్నారు. మెయిన్ ఇప్పుడు కారణం ఏంటంటే ఎస్సీ అనే మొత్తం మీరు వచ్చి ఉన్నా కూడా, మీరు వచ్చి 21వ తేదీ మార్చి 21వ తేదీ కొన్నాము. నెలకి మా నాన్న ఏప్రిల్లో చనిపోయినాడు. మార్చిలో కొన్నాం, ఏప్రిల్ 26వ తేదీ మా నాన్న చనిపోయినాడు. 23వ తేదీ కొన్నాము, మార్చిలో 26వ తేదీ మా నాన్న చనిపోయినాడు. చనిపోయినప్పటి నుంచి మేము వెళ్ళలేదు. అదే ఆయన పట్టా ఉంది, మొత్తం రిజిస్టర్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఎక్కడికి పోతుందిలే అని. సంవత్సరం కిందట ఇక్కడ కబ్జా జరుగుతుంది అని రిమాండ్కి తీసుకెళ్లారు బద్వేల్ నుంచి కొంతమందిని అనే ఉద్దేశంతో ఏమన్నా మాది కూడా ఏమన్నా కబ్జా చేశారా అని నేను, మా అమ్మ అంటే మా అన్న హైదరాబాద్లో చిన్న ఉద్యోగి ప్రైవేట్ సంస్థలో పనిచేశాడనమాట. మా అమ్మ నేను చూడంగా ఆల్రెడీ అప్పటికే వాళ్ళు చిన్న పెంకుటీలు వేసుకొని ఉన్నారు. ఏమని అడిగితే ఇది మాది, మీది ఏ కులం అనే ఉద్దేశంతో అడిగారు. మేము అడగంగా మేము ఉండే చుట్టుపక్కల అందరం మేము బల్జోలం, మీరు వచ్చి ఉండగలరా ఈడ ఉన్నే కూడా పోయిన సంవత్సరం ఏ కూనీలు జరిగినా మీకు తెలుసా, వాళ్ళని ఎవరు చంపింది అనే ఉద్దేశంతో సంవత్సరం కిందట ఎంత ఘోరంగా జరిగింది, బద్వేల్లో నరికింది, మర్డర్ చేసింది, అదే చెప్తున్నారు. మేము సైట్ కాడికి పోతే నిన్న కూడా మేము 23వ తేదీ అసలు డైరెక్ట్ చిన్న పోలీస్ స్టేషన్లో ఎందుకు అనేసి నేను మా అమ్మ అలాగే వెళ్ళి కడపకు వచ్చి ఎస్పీ ఆఫీసులోకి మేము కంప్లైంట్ ఇవ్వంగా కలెక్టర్గా ఆ రోజు కలెక్టర్ గారికి కూడా ఇచ్చినాం. ఆయన మమ్మల్ని స్పందించినారు, ఎస్పీ గారు స్పందించినారు, మాకు దగ్గర మళ్ళీ ఆయన ఎంఆర్ఓ కూడా మాకు స్పందించారు. అన్ని పట్టాలు మొత్తం అంతా మాకు ఇయ్యంగా కూడా వాళ్ళు మళ్ళీ నిన్న మేము వెళ్ళి ఏదో ఒకటి సైడ్ చేసుకుందామని వెళ్ళంగా మళ్ళీ మా మీదికి మొత్తం అంతా ఆడవాళ్ళే వస్తారు, మగవాళ్ళు ఇద్దరే వచ్చేది. ఏమంటే తెలుగుదేశం వాళ్ళు వస్తారు. మాకు ఈ అన్న 10 ఏళ్ల నుంచి, తిరుమలేష్ అన్న 10 ఏళ్ల నుంచి మాకు ఫ్యామిలీ మెంబర్గా, మా అన్నకు కానీ మా నాన్నకు కానీ మాకు కానీ మా కుటుంబం కానీ ప్రతి చిన్న ఫంక్షన్లో కానీ దేనికైనా కానీ ఆ తిరుమలేష్ అన్న ఇట్లా జరుగుతుంది అంటే ఎక్కడన్నా ఉన్నామంటే లేదు మా ఇక్కడే దగ్గర ఉన్నాను, నేను మైదుకూరు మండలం దగ్గర. అన్న ఎమర్జెన్సీగా రావాలన్న మీరంటే వచ్చి రాగానే అన్న వచ్చి రాగానే వీడు తెలుగుదేశం వాడు అది ఇది అని చెప్తాం. మాకు ఏ పార్టీ లేదు, మేము బీదా బితకోలేము, ఏ ఉద్యోగాలు లేవు మాకు, ఎక్కడ సైట్లో ఏం లేవు. మేము గవర్నమెంట్, మా నాన్న చిన్న గవర్నమెంట్, అది కాంట్రాక్ట్ ఉద్యోగస్తుడు. ఆయన మమ్మల్ని ఇంత ఘోరంగా ఇంత హింసిస్తున్నారు. ఏమంటే మీరు వచ్చి ఉండినా కూడా ఈ పక్క చుట్టుపక్కల వేసి వాళ్ళు ఎవరు లేరు, మేమంతా బల్జ కుటుంబం, 21 కుటుంబాలు ఉన్నాయి అక్కడ, వాళ్ళే ఉన్నాయి. మీరు వచ్చి ఉన్నా కూడా వాళ్ళు కరెంటు బిల్లు తెచ్చుకొని చూపిస్తాను. అదైనా ఎందుకు చూపిస్తాను, చుట్టుపక్కల మొత్తం అంతా 4 గోడలు వాళ్ళే ఉన్నప్పుడు ఆ నెంబర్లలో మా మధ్యలో ఉండేదానా వాళ్ళు తెచ్చి ఆ కరెంటు బిల్లు ఒక్కటి వాళ్ళు చూపిస్తారు. వాళ్ళ దగ్గర ఎటువంటివి ఏమే కానీ లేవు. మమ్మల్ని ఎస్పీ గారు స్పందించినారు, మమ్మల్ని కలెక్టర్ గారు మళ్ళీ 10వ తేదీ కలెక్టర్ గారు ఫోన్ చేస్తున్నారు. ఏమ్మా మీకు న్యాయం జరిగింది, న్యాయం జరిగింది సార్, మాకు అవన్నీ మాకు కరెక్ట్గా ఉన్నాయని చెప్పారు సార్, ఎంఓ రావు సార్ కూడా అని చెప్పినాం. అయినా కూడా నిన్న వెళ్ళింటే నిష్కారణంగా నిన్న రాడ్లతో అన్నని కానీ మమ్మల్ని కానీ మీరు టీడీపీ తరఫున వచ్చినారు, అది వచ్చినారు, ఇది వచ్చినారని పార్టీలు ఇది చేస్తున్నారు. ఆ అన్నకి మాకు ఓన్లీ ఫ్యామిలీ సంబంధం తప్ప మాకు ఏ పార్టీలు లేవు, ఏం లేవు, మేము చిన్న తప్పుకోలేము. అదండి కొనుక్కున్నాము. మమ్మల్ని స్థలం దగ్గరికి రానిలే. మా ఆయన 2000 నెలకే 2021లో కొనుక్కున్నాం. 2000 నెలకే చనిపోయినాడు మా ఆయన. చనిపోయినాక తర్వాత మేము కొంచెము బాధలో ఉండి మేము ఆ స్థలం దగ్గరికి పోలే. ఇప్పుడు స్థలం దగ్గరికి పోయినా నుంచి మమ్మల్ని దౌర్జన్యంగా తిట్టడము, వాళ్ళు బలిజల్లని క్యాస్ట్ విరుగా కొట్టడము, నన్ను రావద్దు అని చెప్పడము. మాది ఆ స్థలం కాబట్టి నా పేరు వాళ్ళ దగ్గర ఏమన్నా ఉంటే తీసుకొచ్చుకోమని చెప్తాను. మా వల్ల కాక మేము ఎస్పీ దగ్గరికి పోయినాం. ఎస్పీ దగ్గరికి దేవరా మాకు ఇట్లా అన్యాయం జరిగిందంటే ఆయన ఎంఆర్ఓతో కంప్లైంట్ ఇచ్చి ఆయన ఎంఆర్ఓ ఎవరిని వీళ్ళదా కాదా ఆ స్థలం వాళ్ళదే అని అంటే 2 నెలలకు మళ్ళీ ఆయన విచారించుకొని మాకు కొమ్మలపాటి ఐవారమ్మది ఆ స్థలం అని చెప్పి మా అమ్మను క్యాండిడేట్గా నిలబెట్టినాడు ఆయన. ఈ పొద్దు మేము కాక ఆయన కలెక్టర్ కానించి కాగితం పంపించినాడు, అన్నీ చేసినాడు. మళ్ళీ ఎంఆర్ఓ వెళ్ళదే అని చెప్పి ఈ స్థలం కొమ్మలపాటి ఐవారమ్మది అని చెప్పి కాక ఇప్పుడు మేము నిన్న స్థలం కాడికి పోతే మమ్మల్ని వాళ్ళు వెంకటయ్య భార్య సీను వాళ్ళందరూ మమ్మల్ని రాళ్ళతో కొట్టడము. ఆడోళ్ళు వచ్చేది, మగోళ్ళు ఇద్దరే వచ్చేది, 30 మంది ఆడోళ్ళు వచ్చేది కొట్టేది. 20 మంది ఉన్నారు, వాళ్ళు 20 ఇండ్లు ఉన్నాయి, ఏమైనా కొడతా ఉన్నారు, చేస్తున్నారు. దేవరు మేము ఏం చేయాలా, మేము బీదవాళ్ళమ్మని మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు. ఇప్పుడన్నా మేము స్థలం అమ్ముకోవాలని మేము అనుకుంటాం. మాకు ఏం అన్యాయం చేసి దేవుడే న్యాయం చేస్తాడని వచ్చినాం.
నా పేరు కొమ్మలపాటి అయ్యవారమ్మ. మా ఆయన హౌసింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. పిల్లి వెంకటయ్య వాళ్ళ సీను వాళ్ళ తమ్ముడు వెంకటయ్య దగ్గర మేము స్థలం కొనుక్కున్నాము. లక్ష్మీనారాయణ.